తెలుగు రుచులకు స్వాగతం. అందరికీ నమస్తే. ఈ రోజు మన ఛానల్లో ఒక పర్ఫెక్ట్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. అదే ఓట్స్ పొంగల్. ఈ ఓట్స్ పొంగల్ అనేది నిజంగా ఎంతో కమ్మగా, ఎంతో రుచిగా, భలేగా ఉంటుంది. జనరల్ గా పొంగల్ అనేది రైస్ తో చేసుకుంటాం, కానీ కొంచెం స్టైల్ మార్చి నేను ఓట్స్ తో చేస్తున్నాను. ఒకసారి మీరు ఈ ఓట్స్ పొంగల్ని ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ పొంగల్ అనేది మీ బ్రేక్ఫాస్ట్ మెనూలోకి యాడ్ అయిపోతుంది. ఓట్స్ తో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు, కానీ అన్ని వెరైటీల్లో కూడా ఈ ఓట్స్ పొంగల్ అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈ ఓట్స్ పొంగల్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఓట్స్ వేసి వేయించుకోవాలి. ఈ డ్రై రోస్ట్ చేయడం వల్ల మనకి పొంగల్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇవి ఇట్లా వేయించడం వల్ల మనకి అతుక్కోకుండా చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పొంగల్ అనేది. ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం బాగా వేయించుకోవాలి. ఇలా వేయించి పక్కన పెట్టేసుకుంటే మనకి 5 నిమిషాల్లో పొంగల్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది మనం వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో అదే కప్పు సేమ్ రేషియోతో మనం పెసరపప్పు కూడా పెద్దగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో మనం ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. పొంగల్లో మనం కారం అనేది పచ్చిమిర్చితోనే యాడ్ అవుతుంది కాబట్టి ఈ పచ్చిమిర్చి అనేది తగినంత వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. అలాగే మనం మిరియాలు కూడా యాడ్ చేయాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఈ పొంగల్కి అనేవి ఇవన్నీ వేగితేనే మనకి చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందే మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పుని వేయాలి. ఇది వేసి బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఒకసారి ఆయిల్లో వేయించేసుకుంటే తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అనేది మనం ఒక గ్లాసు ఓట్స్, ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, దానికి డబుల్ యాడ్ చేయాలి వాటర్. తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసి ఒక 2 నిమిషాలు ఇది ఉడకనిచ్చుకోవాలి. ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత మనం ముందే వేయించుకున్న ఓట్స్ ని వేసి కలిపేసుకోవాలి. అప్పుడు మనకి 5 నిమిషాల్లో ఈ ఓట్స్ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. రొటీన్ గా చేసుకున్న టిఫిన్ కంటే మనం ఈ ఓట్స్ తో పొంగల్ చేసుకోవడం వల్ల ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మనం ఎప్పుడైనా చేసుకోవాలంటే 5 నిమిషాల్లో మనకి ఓట్స్ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని మనం 5 నిమిషాల్లో మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ పొంగల్ అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఇలాగా ఉన్నప్పుడే మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఈ పొంగల్ అనేది వేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు చల్లారిపోతే మనం వాటర్ని వేడి చేసేది ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసినట్టయితే మనకి వేడి వేడి పొంగల్ అనేది రెడీ అవుతుంది. మీరందరూ కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.